చలే జీతాలు వెంటనే, ఇవ్వాలే పిఎఫ్ డబ్బులు వెంటనే, ఇవ్వాలే పిఎఫ్ డబ్బులు వెంటనే, ఇవ్వాలే పిఎఫ్ డబ్బులు వెంటనే, ఇవ్వాలే సబ్బు నూనెల బట్టలు వెంటనే, ఇవ్వాలే సబ్బు నూనెల బట్టలు వెంటనే, ఇవ్వాలే సబ్బు నూనెల బట్టలు వెంటనే, ఇవ్వాలే యూనిఫామ్లు వెంటనే, ఇవ్వాలే పెండింగ్ ఉన్న పిఎఫ్ డబ్బులు వెంటనే. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, హైదరాబాద్ మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత. పెండింగ్ లో ఉన్న పిఎఫ్ డబ్బులు ఇవ్వాలి, పెండింగ్ లో ఉన్న సబ్బు నీళ్ళ బట్టలు ఇవ్వాలి. హైదరాబాద్ మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత. వికారాబాద్ మున్సిపల్లో 5వ రోజు సందర్భంగా నిరసన చేస్తా ఉన్నారు, మొక్కల మీద నిరసన చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే 2 సంవత్సరాల నుంచి కార్మికులకు యూనిఫామ్లు ఇవ్వలేదు పరిస్థితి ఉంది, అలాగే సబ్బు నూనెల బట్టలు ఇవ్వలేదు. అలాగే 2011 నుంచి 2015 వరకు కూడా పిఎఫ్డబ్ల్యూ పెండింగ్ ఉన్నాయి. మరి ఎవరు తిన్నారు? ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి తిన్నాడా, ఎమ్మెల్యే తిన్నాడా, అలాగే ఇక్కడ మన మున్సిపల్ కమిషనర్ తిన్నాడా, మరి మన విగ్రహ కలెక్టర్ తిన్నారా, ఎవరు తిన్నారో తెలియని పరిస్థితి ఉంది. మరి మన బట్టలన్నీ ఎవరు తీసుకున్నారు, ఎవరు వేసుకున్నారు? మరి ఎమ్మెల్యే వేసుకున్నా, ముఖ్యమంత్రి వేసుకున్నా, లేకపోతే మన కలెక్టర్ వేసుకున్నా, మన వికారాబాద్లో మన మున్సిపల్ కమిషనర్ వేసుకున్నా, మన బట్టలు ఇవ్వలేదు. కాబట్టి తక్షణమే పెండింగ్లో ఉన్న బట్టలు ఇవ్వాలి. 2 సంవత్సరాల బట్టలు యూనిఫామ్లో 4 జతలు ఇవ్వాలి, సబ్బు నూనెల బట్టలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అట్లాగే మనకు 5 సంవత్సరాల ఈరోజు పిఎఫ్డబ్ల్యూ పెండింగ్ ఉన్నాయి. ఆ పిఎఫ్డబ్ల్యూ కూడా చాలా మంది ఇవ్వలేదు. ఎవరు తిన్నారు? మరి ఎవరు తిన్నారు, ఎవరు పండుగ చేసుకుని ఏం చేసినా ఈరోజు తెలియని పరిస్థితి ఉంది. తక్షణం ఈరోజు డబ్బులు కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే మనం అందరం కూడా ఈరోజు అనేక ఏళ్ళ నుంచి మనం పనిచేస్తూ ఉన్నాం. ఇల్లు లేని పరిస్థితి ఉంది, ఇళ్ళ జాగా లేని పరిస్థితి ఉంది. ఈరోజు మరి ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు, కాబట్టి ఈరోజు ప్రజాపాలన అంటున్నారు. తక్షణమే ఈ ప్రజాపాలన ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ మనకందరూ కూడా ఇళ్ళ జాగాలు ఇవ్వాలని చెప్పి కూడా మన యువతరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే మనకందరూ కూడా దిగిపోతే పింఛన్ లేని పరిస్థితి ఉంది. 5 ఏళ్ళు ఉండి ఎమ్మెల్యే 5 సంవత్సరాలు ఉండి వెళ్ళిపోతే దిగిపోతే ఆయనకు పింఛన్ వస్తుంది. ఆయన చనిపోతే రేపు పొద్దున వాళ్ళ భార్య పిల్లలకు పింఛన్ వస్తుంది. కానీ మనకు ఈరోజు పింఛన్ లేని పరిస్థితి ఉంది. తక్షణం మనకు కూడా పింఛన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు మనం పొద్దున లేస్తే సాయంత్రం వరకు మున్సిపల్ శుభ్రంగా చేస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు అందరూ ట్యాక్సీలు కడుతూ ఉన్నారు. మరి మన జీతాలు ఎందుకు ఇస్తున్నారు? మరి మన ప్రజలు ఎక్కడ పోతున్నాయి? అలాగే ఈరోజు మనము చెత్త ఉడిచి ఆ ఆటల్లో వేస్తూ ఉన్నాం. ఆటలు ఇప్పటికి చాలా ఆటలు ఖరాబ్ అయినాయి, ట్రాక్టర్ ఖరాబ్ అయినాయి. ట్రాక్టర్ లేని వల్ల ఈరోజు మనకు వెహికల్ కూడా లేకపోవడం వల్ల మన ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే మన మున్సిపల్ ఆఫీస్లో ఇప్పుడు 10-15 ఆటోలు ట్రాక్టర్లు ఈరోజు అక్కడ రిపేర్లో ఉన్నాయి. తక్షణమే అవి రిపేర్ చేయాలని చెప్పి రిపేర్ చేసి మనకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అట్లాగే మనకు అందరూ కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. చెప్పులు లేవు, ఏం లేని పరిస్థితి ఉంది, ఎత్తుకు నూనె పెడుతున్న పరిస్థితి లేదు. కాబట్టి తక్షణం నూనె కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అలాగే మనము 8 గంటలు పనిచేయాలి, కానీ ఈరోజు 10 గంటలు 12 గంటలు పనిచేసిన పరిస్థితి ఉంది, ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు దసరా పండుగ వచ్చినా, సంక్రాంతి వచ్చినా, మిగతా ఏ పండుగ రాఖీ పండుగ వచ్చినా మనకు సెలవులు ఇవ్వాలి. కానీ అన్ని ఏరియాలో సెలవులు ఇస్తూ ఉన్నారు. ఆ పండుగలో సెలవులు ఇవ్వే పరిస్థితి ఉంది. పండుగల సందర్భంగా మనకి బోనస్ ఇవ్వాలి, కనీసం 3,000-4,000 బోనస్ ఇవ్వాలి. బోనస్ కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. ఈరోజు ప్రభుత్వం ఎట్లా ఉందంటే దున్నపతి మీద వడవడ్ల పరిస్థితి ఉంది. ప్రతి నెల 5 తారీఖులో జీతాలు ఇవ్వాలి. కానీ జీతాలు ఇవ్వకుండా ఎస్టీఓ పేరుతోని ఈరోజు ఆ బ్యాంకు పేరుతోని ఆ పేరుతో ఈ పేరుతోని ఇప్పటికి జీతం పెండింగ్ అవుతున్న పరిస్థితి ఉంది. తక్షణమే జీతాలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. అందుకే ఈ రోజుకు 5 రోజులు గడుస్తూ ఉంది. రోజు నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నా. కాబట్టి రాష్ట్రమంతా జరుగుతూ ఉంది, మన వికారాబాద్లో కూడా జరుగుతూ ఉంది. మనమందరం కూడా తక్షణమే మన ఈ ప్రభుత్వము, ఎమ్మెల్యే గారు, అలాగే మన కలెక్టర్ గారు, కమిషనర్ గారు ఆలోచించి తక్షణమే జీతాలు ఇవ్వాలి, సబ్బు నూనెల బట్టలు ఇవ్వాలి, పిఎఫ్డబ్ల్యూ ఇవ్వాలి. లేకపోతే దీని మీద పెద్ద ఎత్తున అవసరం అనుకుంటే 14 సోమవారం రోజు ఈ స్పీకర్ ఇల్లు ముట్టడి చేస్తాం. అవసరమైతే మున్సిపల్ మన కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం. తక్షణం మన పెండింగ్లో రావాల్సిన సబ్బు నూనెల బట్టలు పిఎఫ్డబ్ల్యూ ఇవ్వాలని చెప్పి ఇక్కడ మన మొక్కల మీద కూర్చొని నిరసన చేస్తూ ఉన్నాం. లేకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అవసరమైతే వికారాబాద్లో మొత్తం కూడా బట్టలు ఇప్పేసి అర్ధనగ్న ప్రదర్శన చేసి ఈ ప్రభుత్వం ఇజ్జత్ తీస్తాం. ఆ సమస్య పరిష్కారం అయితే మేము ఖచ్చితంగా ఈ పోరాటం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత. ఇవ్వాలే సబ్బు నూనెల బట్టలు వెంటనే, ఇవ్వాలే ఇళ్ళ స్థలాలు, ఇవ్వాలే ఇళ్ళ స్థలాలు, ఇవ్వాలే పిఎఫ్డబ్ల్యూ వెంటనే, ఇవ్వాలే పిఎఫ్డబ్ల్యూ వెంటనే. కార్మికుల ఐక్యత.
మున్సిపల్ కార్మికుల ఐక్యత.